నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్ర అధికారంలో ఉన్న తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘాటుగా విమర్శలు సంధించింది. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చేలా కనిపించట్లేదని పేర్కొంది. ఈ బడ్జెట్పై తాజాగా వైఎస్ఆర్సీపీ శాసనమండలి సభ్యులు వరదు కళ్యాణి మాట్లాడారు. కూటమి ప్రభుత్వంపై పలు విమర్శనాస్త్రాలను సంధించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆమె బడ్జెట్ కేటాయింపుపై మాట్లాడారు. ఈ ఏడాది బడ్జెట్ రాష్ట్ర ప్రజలకు పూర్తిగా నిరాశపరిచిందని అన్నారు. ఈ విధంగా 18,000 రూపాయలు ఇస్తానని ఈరోజు మేము శాసన మండలిలో ఆడబిడ్డ నిధి కోసం వాయిదా తీర్మానం కావాలని అడగడం జరిగింది. దాన్ని అంగీకరించడం జరగలేదు వాళ్ళు. ఎందుకంటే ఆడబిడ్డ నిధి ఇస్తాము అని చెప్పి ఎన్నికల సమయంలో వీళ్ళు ఓదరగొట్టేశారు. మహానాడులో అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ధరలు పెరిగిపోయాయి, ఖర్చులు పెరిగిపోయాయి, ఇల్లు భారం అయిపోయింది, నా ఆడబిడ్డల కోసం నెలకి 1,500 రూపాయలు ఇస్తాను, 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య ఆడబిడ్డలకు సంవత్సరానికి ఈ విధంగా 18,000 రూపాయలు ఇస్తానని నమ్మ పలికారు. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మొన్న బడ్జెట్లో రూపాయి కేటాయించలేదు. ఈ బడ్జెట్లో కూడా రూపాయి కూడా కేటాయించిన పరిస్థితి మనందరము చూసాం. మొన్న బడ్జెట్ డిస్కషన్ టైంలో అయితే హోమ్ మినిస్టర్ గారు అడ్డంగా చెప్పేశారు, ఈనాడు పేపర్ చూసి దీనికి కేటాయించేశారు నిధులు అని చెప్పేసి. మేము ఆ రోజే చెప్పాము, ఆడబిడ్డల్ని నెట్ట నిలువుగా మోసం చేశారు, ఈ ఆడబిడ్డ నిధికి డబ్బులు ఏమాత్రం కూడా కేటాయించలేదు అనే విషయం. ఈ రోజు అంటే రెండో బడ్జెట్లో కూడా, రెండో సంవత్సరంలో కూడా ఆడబిడ్డలకి దారుణంగా ఈ ప్రభుత్వం మోసం చేసింది అనేది ఈ బడ్జెట్ సాక్షిగా తేటతెల్లమైంది. ఈరోజు తీసుకుంటే 17 మెడికల్ కాలేజీలు మొదలెట్టడం జరిగింది.